హాయ్ హలో వెల్కమ్ హోమ్ శివాస్ వరల్డ్. నా పేరు శివకుమార్. ఈరోజు మీ ముందుకు నేను మహాభారతం అరణ్య పర్వం నుంచి 72 ప్రశ్నలు జవాబులతో కూడిన ఒక వీడియోని చేశాను. సో ఇది బాగా ఉంటుంది. మహాభారతం అందరికీ తెలుసు. మహాభారతంలో అనేక పర్వాలు ఉన్నాయి. ఆ పర్వాల్లో నేను అరణ్య పర్వం నుంచి ఈ 72 ప్రశ్నలు జవాబులతో కూడిన వీడియో ఇది. సో తెలియని వారు కూడా చూడండి చివరిదాకా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ హోమ్ శివాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. పూర్వం మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్యవాసుల్లో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తన అరణి లేడీ కొమ్ములలో ఇరుక్కొని పోయిందని దాన్ని తెచ్చి ఇవ్వాల్సిందిగా ఆ బ్రాహ్మణుడు కోరగా ధర్మరాజు నలుగురు తమ్ములతో లేడీని పట్టుటకు బయలుదేరినారు. కొంతసేపటికి ఆ లేడీ మాయమైనది. వెతికి వెతికి అలస చెంది మంచి నీరు తెమ్మని నకులుని పంపినారు. నకులుడు ఎంతవరకు రాకునడిచి సహదేవుడు పంపారు. అదేవిధంగా అర్జునుడు భీముడు ఎవరూ తిరిగి రాలేదు. చివరకు ధర్మరాజు బయలుదేరాడు. మంచినీటి కొలను పక్కనే నలుగురు తమ్ములను చూసి దుఃఖంతో భీతులు సాగాడు. అంతలో అదృశ్యవాణి పలికినది, ధర్మనందన, నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆధీనంలో ఉంది. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పక నీ తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోబోయి అందునే ఈ గతి పట్టింది. నీవైనను నా ప్రశ్నకు సమాధానం చెప్పి దాహం తీర్చుకో అన్నాడు యక్షుడు. సరే అన్నాడు ధర్మరాజు. ధర్మరాజును పరీక్షించుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు, వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు. సూర్యుని ఉదయింప చేయువారు ఎవరు? బ్రహ్మ. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? దేవతలు. సూర్యుని అస్తమింపజేయనిది ఏది? ధర్మం. సూర్యుడు దేని ఆధారంగా నిలిచి ఉన్నాడు? సత్యం. మానవుడు దేనివల్ల శ్రోతియుడగును? వేదం. దేనివల్ల మహత్తును పొందును? తపస్సు. మానవునికి సహాయపడినది ఏది? ధైర్యం. మానవుడు దేనివల్ల బుద్ధిమంతుడగును? పెద్దలను సేవించుట వలన. మానవుడు మానవత్వమును ఎట్లు పొందును? అధ్యయనం వలన. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? తపస్సు వలన. సాధుభావము శిష్టాచార్య భ్రష్టత్వం వల్ల ఆ సాధుభావములు సంభవించను. మానవుడు మనుషుడెట్లు అవుతాడు? మృత్యుభయం వలన. జీవన్మృతుడెవరు? దేవతలకు అతిథులకు పితృసేవికాదులకు పెట్టకుండా తినువాడు. భూమి కంటే భారమైనది ఏది? జనని. ఆకాశం కంటే పొడవైనది ఏది? తండ్రి. గాలి కంటే వేగమైనది ఏది? మనస్సు. మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది? ఇతరులు తన పట్ల ఏ పని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనసుకు బాధ కలుగుతుందో, తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టివానికి సజ్జనత్వం వస్తుంది. తృణం కంటే లేసైనది ఏది? చింత. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? చేప. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? అస్త్రవేదిచే. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? యజ్ఞం చేయటం వల్ల. జన్మించియు ప్రాణం లేనిది గుడ్డు. రూపం ఉన్న హృదయం లేనిది రాయి. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? శరణుని వచ్చిన వారిని రక్షించకపోవడం వలన. ఎల్లప్పుడూ వేగం గలదేది? నది. రైతుకు ఏది ముఖ్యం? వాన. బాటసారికి, రోగికి, గృహస్థునకు, చనిపోయిన వారికి బంధువులెవరు? సార్థం, వైద్యుడు, శీలవతి, అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు. ధర్మానికి ఆధారం ఏది? దయాదాక్షిణ్యం. కీర్తికి ఆశ్రయం ఏది? దానం. దేవలోకానికి దారి ఏది? సత్యం. సుఖానికి ఆధారం ఏది? శీలం. మనిషికి దైవిక బంధువులెవరు? భార్య, భర్త. మనిషికి ఆత్మ ఎవరు? కుమారుడు. మానవునకు జీవనాధారం ఏది? మేఘం.
మనిషికి దేనివల్ల సంతోషించును? దానం. లాభాల్లో గొప్పది ఏది? ఆరోగ్యం. సుఖాల్లో గొప్పది ఏది? సంతోషం. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? అహింస. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? మనస్సు. ఎవరితో సంధి శిథిలమవదు? సజ్జనులతో. ఎల్లప్పుడూ తృప్తిగా పడి ఉండినది ఏది? యాకర్మ. లోకానికి దిక్కు ఎవరు? సత్పురుషులు. అన్నోదకాలు వేణియందు ఉద్భవిస్తాయి, భూమి ఆకాశములందు. లోకాన్ని కప్పి ఉన్నది ఏది? అజ్ఞానం. శ్రాద్ధ విధికి సమయం ఏది? బ్రాహ్మణుడు వచ్చినప్పుడు. మనిషి దేనిని విడిచి సర్వజనధరణీయుడు, లోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును? వరుసగా గర్వం, క్రోధం, లోభం, తృష్ణ విడిచినచో. తపస్సు అంటే ఏమిటి? తన వృత్తి కులధర్మం ఆచరించడం. క్షామ అంటే ఏమిటి? ద్వంద్వాలు సహించడం. సిగ్గు అంటే ఏమిటి? చేయరాని పనులంటే జడవడం. సర్వధనీయగుడవు వాడెవడు? ప్రియాప్రియులను సుఖదుఖాలను సమంగా ఎంచువాడు. జ్ఞానం అంటే ఏమిటి? మంచి చెడ్డల్ని గుర్తించగలగడం. దయ అంటే ఏమిటి? ప్రాణులన్నిటి సుఖం కోరడం. ఆర్జవం అంటే ఏమిటి? సదా సమాభావం కలిగి ఉండటం. సోమరితనం అంటే ఏమిటి? ధర్మకార్యములు చేయకుండుట. దుఃఖం అంటే ఏమిటి? అజ్ఞానం కలిగి ఉండటం. ధైర్యం అంటే ఏమిటి? ఇంద్రియ నిగ్రహం. స్థానం అంటే ఏమిటి? మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం. దానం అంటే ఏమిటి? సమస్త ప్రాణుల్ని రక్షించడం. పండితుడెవరు? ధర్మం తెలిసినవాడు. మూర్ఖుడెవడు? ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు. ఏది ఖాయం? సంసారానికి కారణమైనది. అహంకారం అంటే ఏమిటి? అజ్ఞానం. డంబం అంటే ఏమిటి? తన గొప్పతనాన్ని చెప్పుకోవటం. ధర్మం, అర్థం, కామం ఎక్కడ కలియును? తన భార్యలో, తన భర్తలో. నరకం అనుభవించే వారెవరు? ఆశ పెట్టి దానం ఇవ్వనివాడు, వేదాల్ని, ధర్మశాస్త్రాల్ని, దేవతల్ని, పితృదేవతల్ని ద్వేషించేవాడు, దానం చేయనివాడు. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? ప్రవర్తన మాత్రమే. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? మైత్రి. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? అందరి ప్రశంసలు పొంది గొప్పవాడవుతాడు. ఎక్కువ మంది మిత్రులు ఉన్నవాడు ఏమవుతాడు? సుఖపడతాడు. ఎవడు సంతోషంగా ఉంటాడు? అప్పు లేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు. ఏది ఆశ్చర్యం? ప్రాణులు ప్రతిరోజు మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాస్త్రంగా ఈ భూమి మీద ఉండి పోతారనుకోవడం. లోకంలో అందరికన్నా ధనవంతుడెవరు? ప్రియాయు, అప్రియాయు, సుఖము, దుఃఖము మొదలైన వాటిని సమంగా చూసేవాడు. స్థితప్రజ్ఞుడు అని ఎవరిని అంటారు? నిందాస్తులందు, శీతోష్ణాదులందు, కలిమిలేములందు, సుఖదుఖాదులందు సముడై లభించిన దానితో సంతృప్తుడై అభిమానాన్ని విడిచి అరిషద్వర్గాలను జయించి స్థిరబుద్ధి గల వాడిగా ఎవరైతే ఉంటాడో వానినే స్థితప్రజ్ఞుడు అంటారు. ఓం శ్రీకృష్ణాయ నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమ. So please subscribe and like this channel, Om Shiva's World. Please subscribe and like this channel, share this channel. Thanks for watching. Thank you.